హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అండర్-19 వరల్డ్ కప్ సంబంధించి ఈ రోజు ఆఖరి మ్యాచ్ సంబంధించిన వీడియో. ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. దీనికి సంబంధించి మ్యాచ్ ఎలా జరిగింది, ఎలా విన్నింగ్ అయ్యారు, ఎలా ప్రాసెస్, ఇది పూర్తిగా ఓవర్ టు ఓవర్ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 411 రన్స్ టార్గెట్ అయితే చేయగలిగింది. చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేసింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల కుర్రాడు, అండర్-19 కాబట్టి 14 సంవత్సరాల కుర్రాడు. ఆ అబ్బాయి చేసిన బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతము. 80 బాల్స్కి 175 రన్స్ అయితే చేశాడు. అద్భుతమైన 6 4 అయితే కొట్టాడు. 15 4 15 6 తోటి 175 రన్స్. అబ్బాయి ఇన్నింగ్స్ అయితే సూపర్ అని అనుకోవాలి. అలాంటి ఇన్నింగ్స్ దాదాపు సీనియర్ క్రికెట్ విభాగంలో కూడా ఎవరు చేయలేదు. అంతటి అద్భుతమైన ప్రదర్శన అయితే చేశాడు. అబ్బాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ ప్రారంభించి కూడా ఎక్కువగా రన్స్ అయితే చేయలేకపోయారు. ఒక 2-3 బ్యాట్స్మెన్స్ తప్పితే దాదాపు అందరూ కూడా బ్యాటింగ్ పరంగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఓవర్ టు ఓవర్ వివరించుకుంటూ దీనికి సంబంధించి అండర్-19 సంబంధించి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అండర్-19 మెన్స్ క్రికెట్కి సంబంధించి మనకు ఫస్ట్ ట్రోఫీ 2000 సంవత్సరంలో వచ్చింది. 2000 సంవత్సరం తర్వాత మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత 2008లో వచ్చింది. 2008 తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత 2012లో వచ్చింది. 2012 నుంచి మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత 2018లో వచ్చింది. 2018 తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2022లో వచ్చింది. 2022లో ఇలాగే ఇంగ్లాండ్ ఫైనల్కి వస్తే ఫైనల్ మీద ఇండియా అండర్-19 కుర్రాళ్ళు గెలిచి ట్రోఫీని అయితే సాధించుకోగలిగారు. ఇప్పుడు మళ్ళీ 2026లో మళ్ళీ ఇంగ్లాండ్ తోటి ఆడి మనం ట్రోఫీని అయితే సాధించుకోగలిగాము. ఇలా అండర్-19 సంబంధించి మనం ఇప్పటికి పూర్తిగా 10 సార్లు ఫైనల్కి వెళ్ళగలిగితే ఇది 6వసారి మనకి టైటిల్ విన్నర్గా అయితే ట్రోఫీ లభించింది అండర్-19 సంబంధించి. అంటే 10 సార్లకి 100% లెక్కేసుకుంటే 60% మనకి ట్రోఫీ లభించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ ట్రోఫీకి సంబంధించి వివరాలు ఎట్లా ఉన్నాయి అనేది వీడియోలో చూద్దాము. 2026 అండర్-19 ఐసీసీ వరల్డ్ కప్ సంబంధించి ఇప్పుడు నిర్వహణ అంతా జరుగుతుంది కూడా. జింబాబ్వే వర్సెస్ నమీబియా, ఈ 2 దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తూ ఇప్పుడు మనకి పాకిస్తాన్ మీద జరిగిన మ్యాచ్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద జరిగిన మ్యాచ్, ఇప్పుడు ఫైనల్గా ఇంగ్లాండ్ మీద జరిగిన మ్యాచ్, ఈ 3 మ్యాచ్లు అయితే నేను వీడియో రూపంలో పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్ ముందు ఆఫ్ఘనిస్తాన్ తోటి సెమీఫైనల్ మ్యాచ్ ఏదైతే జరిగిందో హరారే స్పోర్ట్స్ క్లబ్లోనే, దానికి సంబంధించి ఆ గ్రౌండ్లోనే ఆ పిచ్ మీదే మ్యాచ్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్ నేను ఈ విధంగా ఇస్తున్నాను. ప్రతి ప్లేయర్కి బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలరు, బెస్ట్ ఫీల్డరు, ఇలా ప్రతి మ్యాచ్లోనూ వారి ప్రదర్శన బట్టి ది బెస్ట్ ప్రతి మ్యాచ్కి ఇవ్వడం జరిగింది. అలాగే టోర్నీకి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ది బెస్ట్ బ్యాట్స్మెన్, ఎక్కువ రన్స్ చేసిన వారికి, అలాగే బెస్ట్ బౌలర్కి, అలాగే బెస్ట్ ఫీల్డర్కి, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించి బహుమతులు అయితే ఇవ్వడం జరిగింది. మంచి ప్రైజ్ మనీని కూడా ఇవ్వడం జరిగింది. ఈ అండర్-19 వరల్డ్ కప్ సంబంధించి అంతా 19 సంవత్సరాల పిల్లలే కాబట్టి వీళ్ళే రేపటి ఇండియా కావచ్చు, మిగతా ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ దేశాల్లో సీనియర్స్గా క్రికెట్లోకి, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడానికి మంచి అవకాశాలు అయితే ఈ విధంగా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మనకి 2000 సంవత్సరంలో వచ్చి మళ్ళీ ఇప్పుడు 2026 నాటికి మొత్తం 6 సార్లు ఇప్పుడు మనం సాధించుకోగలిగాము. దాదాపు 10 సార్లు ఫైనల్కి వెళ్తే మనకి వచ్చింది, ఇప్పుడు 6 సార్లే వచ్చింది మనకి ట్రోఫీ. చూద్దాం వీడియోకి వెళ్దాం. అభిజ్ఞాన్ కుందు 40 రన్స్ 31 బాల్స్ వద్ద క్యాచ్ అవుట్ గా జరిగింది. క్రీజ్ లోకి కనిష్క చౌహాన్ వచ్చారు. 45 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 367 రన్స్, 6 వికెట్లు కోల్పోయింది ఇండియా. 46 ఓవర్ చేసిన 175 రన్స్ల పరుగుల భాగస్వామ్యం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. తను ఒక్కడే 175 రన్స్ చేస్తే మిగతా బ్యాటర్స్ అందరూ కలిసి దాదాపు ఆఖరి వికెట్ క్రీజ్ లో ఉండగా 411 రన్స్ పూర్తయ్యాయి. ఇంగ్లాండ్ టార్గెట్ 412 రన్స్ టార్గెట్ తోటి ఇంగ్లాండ్ ఓపెనర్స్ గా డాకిన్స్, మోరిస్ క్రీజ్ లోకి వచ్చారు. ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ అమరీష్, మొదటి ఓవర్ మెయిన్ ఓవర్ గా రన్స్ ఏమి ఇవ్వకుండా అద్భుతమైన బౌలింగ్ చేశాడు అమరీష్. తర్వాత రెండో ఓవర్ బౌలింగ్ హెనిల్ పటేల్, రెండో ఓవర్ కూడా మెయిన్ ఓవర్ గా అవడం జరిగింది. ఈ విధంగా 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇంగ్లాండ్ తన స్కోర్ బోర్డును ఓపెన్ చేయలేదు. 3వ ఓవర్ బౌలింగ్ అమరీష్, 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 2 రన్స్ వచ్చాయి. 4వ ఓవర్ బౌలింగ్ హెనిల్, 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్ వచ్చాయి. 5వ ఓవర్ బౌలింగ్ అమరీష్ ద్వారా మోరిస్ 17 రన్స్ 16 బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్ అవుతుంది. 11వ ఓవర్ బౌలింగ్ కిలాన్, 11వ ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 78 రన్స్. 12వ ఓవర్ బౌలింగ్ దీపేష్, డాకిన్స్, మయాస్ ల పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ పూర్తి చేసుకున్నారు. 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 86 రన్స్. 13వ ఓవర్ బౌలింగ్ కిలాన్ ద్వారా మయాస్ 45 రన్స్ 28 బాల్స్ కి, హెనిల్ క్యాచ్ 26 బాల్స్ కి చేసుకున్నారు. 29వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి